వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కడప జిల్లా పొద్దుటూరులో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా, డీసీసీ అధ్యక్షురాలు ఎన్డి విజయజ్యోతి ఆధ్వర్యంలో సుమారు 40 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరాయి. ఈ సందర్భంగా ఇర్ఫాన్ బాషా పొద్దుటూరు అభివృద్ధిపై విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని నేతలు కోరారు. నేను టీడీపీ పార్టీ గోరి కడతా అని చెప్తాను. ఆయన ఈ సందర్భంగా మీ తరఫున నేను ఆయన ప్రశ్నిస్తా ఉన్నాను. అయ్యా, మీరు గోరీలు కట్టడము సమాధులు కట్టడం తర్వాత కట్టుకుంటారు, కానీ ప్రొద్దుటూరు ప్రజలకు మీరు ఏం చేశారో సమాధానం చెప్పండి. గత 50 సంవత్సరాల నుండి మనం చూసుకుంటే ఒక ఆయన దాదాపుగా 35 సంవత్సరాలు, ఇంకొక ఆయన 10 ఏళ్ళు, లింగారెడ్డి అంటే ఇంకొక ఆయన 5 ఏళ్ళు. ఆయన ఇప్పుడు ప్రభుత్వం లేదు, జిల్లాలో ఒకే ఆయన ఎమ్మెల్యే. కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా గారి సమక్షంలో చేరడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామము. ప్రజలంతా గుర్తిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అయితే మా మనుగడ చెల్లుతుంది. మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వారు స్వచ్ఛందంగా ఈ పార్టీలోకి చేరడం జరిగింది. గత వారంలో కూడా వెంకట సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో కొన్ని కుటుంబాలు కూడా చేరడం జరిగింది. కాబట్టి ఒకటే నేను ప్రజలకు విన్నవించుకుంటా ఉన్నా, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఇది కేవలము కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశ అభివృద్ధికి, ఈ ప్రజాక్షేమానికి కారణమయ్యేది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని తప్పకుండా అందరూ గుర్తిస్తారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఏ రకంగా అయితే వ్యవహరిస్తుందో అదంతా ప్రజల దృష్టికి వెళ్ళింది. రైతులు రుణమాఫీ కావచ్చు, తర్వాత ఉచిత విద్య కావచ్చు, ఉచిత వైద్యం కావచ్చు, ప్రతి అన్ని వర్గాలకు కావాల్సినటువంటి సంక్షేమం అనేది గతంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా